హలో ఎవ్రీవన్ 29th ఈ రోజు నుంచి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచే మనకి ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ అంటాము. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అనేది టెక్నికల్ వర్డ్. మనం జనరల్ వాడుక భాషలో వెబ్ ఆప్షన్స్ అంటాం. ఇదే రోజు నుంచి మనము ఎక్సర్సైజ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళి వాళ్ళకి ఏదైతే ఆర్ఓసి ఫామ్ ఇస్తారో, ఇది ఆర్ఓసి ఫామ్ ఇంతకుముందు చెప్పాను వీడియోలో. ఈ ఆర్ఓసి ఫామ్‌లో ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకెళ్ళండి స్టూడెంట్స్. ఈ ఆర్ఓసి ఫామ్‌లోనే ఫీ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ యెస్ అయినా, నో అయినా ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ ముందుగా అయితే క్యారీ చేయండి. ర్యాంక్ కార్డ్, పాలిసెట్, హాల్ టికెట్ నంబర్. సో కొన్ని అఫీషియల్ వెబ్‌సైట్ నోటిఫికేషన్‌లో హాల్ టికెట్ ఇవ్వలేదు. కానీ ఆర్ఓసి ఫామ్ అఫీషియల్ దాంట్లోనే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా తీసుకెళ్ళండి. ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, అలాగే స్టడీ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ క్యూక్యూ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి. లేకుంటే మ్యాండేటరీ ఏం కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ. సో చాలామంది కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తున్నారు, సార్ సో నేను చదివిన స్కూల్‌లో ఇంకా టీసీ ఇవ్వట్లేదు, స్కూల్ రీఓపెన్ అవ్వలేదు అంటే మీరు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సిట్యుయేషన్ ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఎందుకంటే మనకు జనరల్‌గా స్కూల్ రీఓపెన్ 12th నుంచి స్టార్ట్ అవుతాయి తెలంగాణలో. అండ్ వెబ్ ప్రాసెస్ మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్, పాలిసెట్ ఏదైతే కౌన్సిల్ షెడ్యూల్ ఉందో జనరల్‌గా మనకి జూలైలో స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం మేలోనే స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ మీరు రిక్వెస్ట్ చేయండి. స్కూల్ ఓపెన్ చేయకపోతే మేమేం చేయాలి సార్? వాళ్ళు అథారిటీస్ ఇవ్వలేదు అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశాలున్నాయి. సో టీసీ లేని వాళ్ళు, బోనాఫైడ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్‌గా చెప్పండి. స్కూల్ రీఓపెన్ అవ్వలేదు. ఇంతకుముందు ఎప్పుడు ఈ ప్రాసెస్ ఇంతకుముందు షెడ్యూల్ చేయలేదు. సో ఈ షెడ్యూల్ వల్లనే మనకి ప్రాబ్లమ్ వచ్చింది. కైండ్‌గా రిక్వెస్ట్ చేయండి సార్, మా ప్రాబ్లమ్‌ని కన్సిడర్ చేయండి అని మీరు చెప్పండి. దే మే కన్సిడర్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. హ్యాండిక్యాప్ స్టూడెంట్ అయితే పీహెచ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో అంటే క్యాప్, స్పోర్ట్స్ కేటగిరీ, ఎన్‌సీసీ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్‌ని కూడా 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. సో ఇదంతా ప్రాసెస్ ఏంటి? సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో. సో మెయిన్‌గా ఇక్కడ మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌లో ఈ ఆర్ఓసి ఫార్మ్ ఇస్తారు. అలాగే మెయిన్‌గా మనకు ఈ విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది స్టూడెంట్స్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి. వాట్సాప్ మెసేజ్ కాదు, జనరల్ మెసేజ్ ఉంటుంది. రీచార్జ్ చేసి పెట్టుకోండి. ఆ మొబైల్ నంబర్ మాత్రం యాక్టివేషన్‌లో ఉండేటట్టు చూసుకోండి. ఆ నంబర్‌కి మనకి ఈ విధమైన 8 డిజిట్ నంబర్ వస్తుంది. ఈ 8 డిజిట్ నంబర్ అందరికి ఒకటే ఉండదు స్టూడెంట్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ టు స్టూడెంట్. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఈ 8 డిజిట్ నంబర్ లాగిన్ ఐడీ ఏదైతే ఉందో అది మనం ఏ విధంగా యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను. అలాగే మీకు కొంచెం హోంవర్క్ ఇస్తాను స్టూడెంట్స్. వెబ్ ఆప్షన్స్‌కి ఏ విధంగా పెట్టాలి, సో మనం బెస్ట్‌గా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి అంటే ఏ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం చూడండి. సో ఇక్కడ చూడండి 29th స్టార్ట్ అవుతున్నాయి అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే తొందరగా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వెబ్ ఆప్షన్స్ తొందరగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ పెడితే మనకు ఫస్ట్ సీట్ వస్తుంది అనే అభిప్రాయంలో ఉంటారు. ఇది మీ కేవలం మిస్‌కన్సెప్షన్ మాత్రమే స్టూడెంట్స్. ఎవరైతే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెడతారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉండదు. మీరు లాస్ట్ పెట్టినా అంటే థర్డ్ రోజు పెట్టినా మీ ర్యాంక్‌కి తగ్గ సీట్ వస్తుంది గానీ, మీరు ముందు పెడితే బెటర్ ఆప్షన్ ఇవ్వడం అనేది అసంభవం. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు తొందర పడకండి. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. సో 29th వెరిఫికేషన్ అయిపోతే 29థే పెట్టాలని రూల్ ఏం లేదు. తొందర పడకండి. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే చేయండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఏంటి అనేది మీకు డీటెయిల్‌గా చెప్తాను. కొంచెం హోంవర్క్ చేయండి. దానికి తగ్గ డేటా కూడా మీకు ఇస్తాను. సో ఇక్కడ 29th నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి నా సజెషన్ ఏందంటే, ఈ రోజే కాకుండా మీరు కొంచెం టైం తీసుకోండి. 30థ్, 31 ఈ 2 రోజులు తీసుకొని మీరు అంతా హోంవర్క్ చేసుకొని, బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మనకి ఇప్పుడు వెబ్‌సైట్ ఈ విధంగా ఉంది గదా! ఈరోజు మధ్యాహ్నం నుండి మనకి ఈ విధమైన 2 ఎక్స్‌ట్రా ట్యాబ్స్‌నైతే యాక్టివేట్ చేస్తారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్స్ లాగిన్. సో ఇంతకుముందు చెప్పినట్టు సార్ మీరు ఈ ఇమేజ్ ఏదైతే మెసేజ్ వచ్చిందో 8 డిజిట్ నంబర్ ఎక్కడ యూజ్ అవుతుంది అని మీరు అడిగితే ఈ 8 డిజిట్ నంబర్ మనకి ఇక్కడ అప్లై అవుతుంది స్టూడెంట్స్. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత లాగిన్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్తేనే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. క్యాండిడేట్స్ లాగిన్ వెళ్ళాలి అంటే మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వచ్చిన 8 డిజిట్ నంబర్ ఏదైతే లాగిన్ ఐడీ ఉందో దీని ద్వారానే మనము లాగిన్ అయితే అవ్వచ్చు. వితౌట్ దట్ వి కాంట్ లాగిన్ అండ్ ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మీ క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నాక తర్వాతనే మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చాకనే మనము
లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, క్యాండిడేట్ లాగిన్ ఏ విధంగా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ వీడియో తర్వాత చేస్తాను స్టూడెంట్స్. అది చాలా మెయిన్ వీడియో. సో అక్కడి దాకా నేను వెళ్ళట్లేదు. ఆ మెయిన్ వీడియోకి ముందు కొంచెము మీకు అవగాహన కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనము మెయిన్గా చూసినట్టయితే స్టూడెంట్స్, ఇది వెబ్ పేజ్. వెబ్ ఆప్షన్స్లో మెయిన్ పేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చెప్తాను. ఇది వెబ్ పేజ్. సో వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇక్కడ కాలేజ్ ఫుల్ నేమ్ ఇవ్వరు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ కట్ NAWB అంటే నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్. ఇది న్యూ మలక్పేట్లో ఉంది. దీని కోడ్ ఇస్తారు అంతే. అలాగే ఇక్కడ మీరు చూడండి QQHD కోడ్, MASB మాసప్ ట్యాంక్ కోడ్. ఇక్కడ ఈ కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది సపరేట్. ఇక్కడ నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ఓన్లీ నేను చెప్పే విషయం ఏంటంటే, కాలేజ్ నేమ్స్ ఇవ్వరు, కాలేజ్ కోడ్స్ ఇస్తారు. మనము కాలేజ్ కోడ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్. అలాగే ఇక్కడ మన కోర్సెస్ ఉన్నాయి కదా, ఈ కోర్సెస్ పేర్లు ఫుల్గా ఇవ్వరు, ఓన్లీ షార్ట్ కట్స్ ఇస్తారు. సో ఈ షార్ట్ కట్ కోర్స్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఈసారి మనకు 14 న్యూ కోర్సెస్ ఉన్నాయి. ఆ 14 న్యూ కోర్సెస్తో సహా మీకు PDF ఇస్తాను. సో ఈ కాలేజ్ కోర్స్ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూడండి స్టూడెంట్స్, ఇంతకుముందు చూసినట్టయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో, ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మొత్తం 108 ఎన్ని కాలేజెస్ ఉన్నాయి చెప్తాను. 112 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇవంతా కన్వీనర్ కోటాలో ఉన్న అఫీషియల్ కాలేజెస్. సో 112 కాలేజెస్లో అన్ని కోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి. ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు ఏ కాలేజ్లో వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ కోర్స్ని రాసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ వెబ్ ఆప్షన్స్లో ఏదైతే ఉందో, మనకి వెబ్ పేజ్ ఏదైతే ఉందో అక్కడ కాలేజ్ నేమ్స్ ఇవ్వరు, కాలేజ్ కోడ్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ కాలేజ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే మీరు సికింద్రాబాద్ కాలేజ్ కోడ్ తెలిసి ఉండాలి. ఇక్కడ IOES అనే కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నోట్ డౌన్ చేసుకోవాలి స్టూడెంట్స్. మీరు జాయిన్ అయ్యే కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటి కోర్స్ని మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఏం చెప్పాను, కోర్స్ ఉంటాయి కాలేజ్కి, అలాగే కోర్సెస్ కూడా మనకి కోర్స్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది వెబ్ పేజ్ కాబట్టి. సో ఈ కోర్స్ని కూడా మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. బైహార్ట్ అంటే తెలుసుకోవాల్సి ఉంటుంది ఏ కోర్సు ఏ షార్ట్ కట్లో ఉంటుంది అనేది. సో ఈసారి మీరు చూడండి, మొత్తం 38 కోర్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్ ఈ ఇయర్. సో లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ 24 ఉన్నాయి. ఈసారి 14 కోర్సెస్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏదైతే రెడ్ కలర్లో నేను మార్క్ చేశానో అవి ఈ ఇయర్ ఎక్స్ట్రాగా కొత్త కోర్సెస్ అనుకోవచ్చు. సో ఈ డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లాస్ట్ ఇయర్ కూడా ఉంది, ఓన్లీ 3 కాలేజెస్లో ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం 14 కాలేజెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే CCB, దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా. సో ఇక్కడ మీకు క్లౌడ్ కంప్యూటింగ్ బిగ్ డేటా అని వెబ్ పేజ్లో ఉండదు. సో మీకు ఓన్లీ CCB అని ఉంటుంది. అంటే మీ కోర్స్ని మీరు జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కోర్స్ని తీసుకోవాలనుకుంటున్నారు. సో ఆ కోర్సు కోడ్ ఏంటో తెలుసుకోవాలి అంతే. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. AI, క్లౌడ్ కంప్యూటింగ్ బిగ్ డేటా CCB, సైబర్ ఫిజికల్ అండ్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ CPS. సో అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CS, సివిల్ ఇంజనీరింగ్ CE. చాలామంది స్టూడెంట్స్ CEకి CSకి కన్ఫ్యూజ్ అవుతారు. CE అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అనుకుంటారు. కాదు స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, ఇది సివిల్ ఇంజనీరింగ్, CS అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్. చాలా కోర్సెస్ ఈ ఇయర్ యాడ్ అయ్యాయి. సో ఎస్పెషల్లీ మీరు AB అయితే చూస్తే మీరు ఇక్కడ చూడండి, AR ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. సో మీరు అడగొచ్చు, సార్ ఇక్కడ ENG1 ఉంది, ENG2 ఉంది, ఏంటి అంటే ఇవి ఇంజనీరింగ్ కోర్స్ 1, ఇంజనీరింగ్ కోర్స్ 2 అని. అంటే ఈ ఇంజనీరింగ్ కోర్స్ 1 ఏవైతే ఉన్నాయో కోర్ బ్రాంచెస్ అంటాము, ఇవి స్పెషలైజ్డ్ బ్రాంచెస్ అంటాము. ఈక్వల్ ఇంపార్టెన్సే. సో ఇందులో కొంచెం స్పెషలైజ్డ్ బ్రాంచెస్ లైక్ ల్యాండ్స్కేప్ డిజైన్, ఇవన్నీ కొత్త కోర్స్ స్టూడెంట్స్. ఏవైతే రెడ్ కలర్ మార్క్ చేసుకున్నానో అవన్నీ కొత్త కోర్సెస్. మీకు కావాలంటే ఈ కోర్స్ని మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఉన్నాయో ఇక్కడ ఉండేది కోర్స్ షార్ట్ కట్స్ మాత్రమే, ఫుల్ ఫామ్లో కాలేజెస్ కోర్సెస్ ఉండవు. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది అది డిఫరెంట్ వీడియో చేస్తాను స్టూడెంట్స్. సో ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ ముందు ఈ హోంవర్క్ ఏదైతే ఇచ్చానో అది తరోగా నేర్చుకోండి. సో ఇంకా తొందరగా అయితే పడకండి.
సో మనకు ఆల్రెడీ మనకి 29th నుంచి 3rd వరకు టైం ఉంది వెబ్ ఆప్షన్స్. తొందరపడి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఒకవేళ నేను చేయలేను సార్, ఇది ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంది అని మీకు అనిపిస్తే మీరు మీ సేవా సెంటర్‌లకెళ్ళండి. 100 150 తీసుకుంటారు. వాళ్ళే చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. ఈ వీడియోకి సంబంధించిన ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మాక్సిమం నేను అందరికీ రిప్లై అయితే ఇస్తున్నాను. సో మన ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్‌గా బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్.